ఇంటికి దీపం ఇల్లాలుగా మా బిడ్డలు మారేంత వరకు మీకు అద్భుతమైనటువంటి ఆయుర్వేద జీవన విజ్ఞాన చంద్రికలను మీ మీద ప్రసరింపచేస్తూనే ఉంటాం. మా బిడ్డలైన మీరందరూ సువిశాల ఆయుర్వేద ఆరోగ్య కుటుంబాన్ని స్థాపించి ప్రతి మనిషికి ఈ విజ్ఞానాన్ని అందించి వారి ముఖాలలో కూడా ఆనందాన్ని చూడాలని మా బిడ్డలకు సూచిస్తూ ఇప్పుడు మనం అరికాళ్ల మంటలు అనేటువంటి సమస్యని ఎంత సులువుగా పోగొట్టుకోవచ్చో మనం చెప్పుకుందాం. అరికాళ్ళల్లో మంటలు ఎందుకు వస్తాయి? అరికాళ్ళు హాయిగా చల్లగా ఉండాలి కదా. కానీ మనం చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నాం, శరీరములో సూర్యుని యొక్క ప్రతిరూపమే కాలేయము అనబడే లివరు. ఎప్పుడైతే ఈ కాలేయము అధికమైనటువంటి వేడెక్కుతుందో, ఎందుకు ఎక్కుతుంది? అతి వేడి పదార్థాలను తినటం వల్ల వేడి ఆలోచనలు, అంటే పనికి మాలిన చెత్త ఆలోచనలు, శృతి మించినటువంటి కోరికలతో వేగిపోవటం వల్ల, మానసిక శారీరక ఆహార దోషాల వల్ల ఇక్కడ కాలేయములో అధికమైన పైత్య రసము ఉత్పన్నమై అది రక్తములో కలిసి క్రింది భాగానికి ప్రసరించినప్పుడు మూత్రం మంట వస్తుంది, మర్మాంగము చివర పగిలిపోతాయి. అదేవిధంగా ఈ భాగాలన్నీ మంటలు పుడుతూ ఉంటాయి. అది అరికాళ్ళలో చేరి అరికాళ్ళు బద్దలై పగిలిపోతాయి. అరికాళ్లలో మంట జల మంటలు మండుతూ ఉంటాయి. ఎంతసేపు చల్లటి నీళ్ళలో కాళ్ళను ఉంచాలి అన్నట్టుగా. ఇలాగా ఈ అతి పైత్య ప్రకోపము వల్ల పుట్టినటువంటి అరికాళ్ల మంటలు లేదా అరచేతుల మంటలు లేదా తల మంటలు, ఒళ్ళంతా మంటలు, ఇలాంటి సమస్యకు సులభమైనటువంటి మార్గము గతములో అనేక సార్లు అనేక విధాలుగా ఇంటి పక్కనే ఉన్న మార్గాలను చెప్పడం జరిగింది. అలా చెప్పినటువంటి మార్గాలలో రేగి చెట్టు యోగమును మన ప్రేక్షకులు దాన్ని ఆచరించి అరికాళ్ళ మంటను పోగొట్టుకున్నారు. రేగి చెట్టు, రేకాయలు మనం తింటాం కదా, ముళ్ళుగా ఉంటుంది, మన ఇంటి పక్కనే ఉంటుంది. ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ ఉంటుంది. దానితో ఎలా చేసుకున్నారో వాళ్ళ ప్రత్యక్ష అనుభవాన్ని మీరు చూడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వరూప, ఇంద్రానగర్ కాలనీలో ఉంటాను నేను. అయితే మా అన్నయ్య గారికి విపరీతమైన కాళ్ళ మంటలు బాగా అసలు తట్టుకోలేకపోతున్నారనమాట. అయితే హాస్పిటల్కి తీసుకెళ్లారు. నెల రోజుల నుంచి మంటలే వస్తున్నాయి కానీ తగ్గట్లేదు. ఈ రేగాకు గంజిలో, ఆ రేగాకు రసం తీసి గంజిలో చల్లారినాక ఆ గంజిలో ఈ రసాన్ని కలిపి మనం మజ్జిగ చిలికినట్టు చిలికితే వెన్నపూసలాగా వచ్చేదనమాట. అది తీసేసి అరికాళ్ళకి 2 కాళ్ళకి మర్దన చేశాక అట్లా 3 సార్లు చేశామండి. చేశాక మంటలు కొద్దిగా తగ్గిపోయి ఇప్పుడు మంచిగా లేచి తిరుగుతున్నారండి. ఏం చేయాలంటే దానికి ఈ సుగంధపాల వేళ్ళ చూర్ణం ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ కలబంద గుజ్జు, ఇవన్నీ పొద్దున్నే కలమందలో జీలకర్రని వేయించేసి ఆ పౌడరు మళ్ళీ పటిక బెల్ల చూర్ణం 2 మిక్స్ చేసి దాన్ని పొద్దున్నే పడిగడుపుని తినమన్నారండి. అది తిన్నాక అసలు ఇక అన్నయ్య గారు ఇప్పుడు మంచిగా లేచి తిరుగుతున్నారు. ఈ కానుకను అందించిన వేంచూరి గారికి, శర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చూశారు కదా, రేగాకులు గంజి మెత్తగా నూరేసేసి బాగా అరికాళ్ళకు చక్కగా మంచిగా బాగా ఇలా ఇది అరికాలు అనుకోండి, ఉదాహరణకు చక్క రుద్దాలి. ఈ పై భాగానికి కూడా రుద్దాలి. మరలా ఈ కాలుకి ఇలా రుద్దాలి. ఎక్కడ మంట ఉంటే అక్కడ. ఎంత సులభమైంది. ఇందులో ఏముంది? అసలు రేగి ఆకు కమ్మగా మనకు దొరుకుతుంది. రేగికాయలు మనం తింటాం. అదేం విషము కాదు, ప్రాణము తీయదు, నష్టము లేదు, కష్టము లేదు, దొరకంది కాదు. ఎటొచ్చి కష్టం ఏంటంటే ఇందులో ఈ ఆకులు కోసుకునేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయి. ముళ్ళు చాలా కోసుగా ఉంటాయి. అదొక్కటి కొంచెం జాగ్రత్త పడి మీరు నిదానంగా ముళ్ళల్లో చేతులు పెట్టకుండా ఆకులను మాత్రమే కోసుకొని గంజిలో కలిపి ఈ అరికాళ్ల మంటలకు బాగా రుద్దాలి. ఇది ఒక కార్యక్రమంతో పాటు కారం, ఉప్పు, పులుపు 1 వారం రోజుల పాటు పూర్తిగా మానివేసి చప్పిడి ఆహారము, అన్నములో పెసరపప్పు హాయిగా నెయ్యి వేసుకో, బాగా కలుపుకొని తినం. అన్నములో పాలు పోసుకో, చక్కెర వేసుకో, బాగా తినం. పుచ్చకాయ రసం బాగా తాగు. బార్లీ నీళ్లు మస్తుగా నీ ఇష్టం, రోజుకి 2, 3, 4 గ్లాసులు బాగా తాగేసి. అలా కొబ్బరి నీళ్లు తాగు. పల్చటి మజ్జిగ, వెన్నదీసినటువంటి పల్చటి మజ్జిగ హాయిగా లోపలికి సేవించు. ఇలా సేవిస్తే ఇంకా ఎక్కడ నీకు వేడి పుడుతుంది? ఎక్కడ అధికమైనటువంటి వేడి శరీరంలో నిల్వ ఉండగలుగుతుంది? ఈ చల్లని పదార్థాల సేవనముతో అతిగా పెరిగిన ఉష్ణమును నీవు అంతము చేయగలవు. చేయమో అప్పుడు అరికాళ్లలో ఉన్న మంటలు వాటంతటవే అదృశ్యమైపోతాయి. అయితే దీంతో పాటు గతంలో మీకు చెప్పాం,
చంద్రభేదన ప్రాణాయామం. ఇట్లా కూర్చొని ఈ కుడి ముక్కును మూసి, జాగ్రత్త గమనించండి, కుడి ముక్కును మూసి ఎడమ ముక్కు గుండా, ఎడమ చేయి ఇట్లాగా ఈ ముద్ర పెట్టుకొని ఎడమ ముక్కు గుండా గాలి పీల్చుకోవాలి. చూడండి జాగ్రత్తగా. ఇలా పీల్చుకొని ఎడమ ముక్కు మూసి కుడి నుంచి నిదానంగా వదిలేసేయండి. మళ్ళా ఎడమ నుంచి తీసుకోవాలి. ఎడమ నుంచి మాత్రమే తీసుకుంటూ కుడి నుంచి మాత్రమే రోజుకి ఉదయం 24 సార్లు, మధ్యాహ్నం 24 సార్లు, సాయంత్రం 24 సార్లు చేయి. వేడి తగ్గిపోతుంది. వేడి తగ్గితే మంటలు తగ్గిపోతుంది. దాని తాత కూడా తగ్గుతుంది. ఏం భయం వద్దు, బేఫికార్. ఇలాంటి సమస్యలను మీరు ఇంట్లో ఎంతో విజయవంతముగా వాటిని తగ్గించుకోవచ్చని మా ప్రియమైనటువంటి బిడ్డలకు తెలియజేస్తూ ఇప్పుడు మరో అద్భుతమైన మంచి మార్గాన్ని మనం ప్రగతికి మూలం పురుషులు